నమస్కారం ఏడీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆదిలాబాద్ పట్టణంలో సిపిఎం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. చరిత్రను వక్రీకరించే కుట్ర జరుగుతోందన్న వామపక్ష నాయకులు. బీజేపీ రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందంటూ విమర్శలు. గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా రేపు అన్నదాన కార్యక్రమాలు విజయవంతం చేయాలని కిరాణా మర్చెంట్ అసోసియేషన్ పిలుపు. ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి సహకరించాలని విజ్ఞప్తులు. జిల్లా వ్యాప్తంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు. మహమ్మద్ ప్రవక్త మార్గాన్ని అనుసరించాలని పిలుపు. కులమతాలకు అతీతంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాటాన్ని కులం, మతం, రంగు పులిమి బీజేపీ రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి వారి రాజకీయ ఎత్తుగడలను చిత్తు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ పిలుపునిచ్చారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను పురస్కరించుకుని పట్టణంలో బైక్ ర్యాలీ చేపట్టారు. స్థానిక సుందరయ్య భవనం నుండి ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ ఆర్టీసీ బస్టాండ్, ఎన్టీఆర్ చౌక్, వినాయక్ చౌక్, అశోక్ రోడ్ మీదుగా అంబేద్కర్ చౌక్ వరకు సాగింది. ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ, తెలంగాణ సాయుధ పోరాటం భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరీ నుండి విముక్తి కోసం సాగిందన్నారు. 1946 నుండి 1951 వరకు జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వామపక్షాలు కీలక భూమిక పోషించాయని గుర్తు చేశారు. ఎందరో మంది ప్రాణత్యాగాలు చేశారన్నారు. కులమతాలకు అతీతంగా నాటి దోపిడీకి వ్యతిరేకంగా హిందూ, ముస్లింలు, ఇతర మతాల ప్రజలు కలిసికట్టుగా పోరాటం చేశారని అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని హిందూ, ముస్లింల మధ్య పోరాటంగా చిత్రీకరించి బీజేపీ మత వైషమ్యాలను సృష్టించే ప్రయత్నం చేస్తోందన్నారు. వారి భ్రమలో ప్రజలు పడవద్దని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు బండి దత్తాత్రి, లంకా రాఘవులు, జిల్లా నాయకులు పూసం సచిన్, అన్నముల్ల కిరణ్, జిల్లా కమిటీ సభ్యులు ఆర్ మంజుల, ఆదిలాబాద్ రూరల్ మండల కార్యదర్శి ఎన్ స్వామి, భగత్ నాయకులు ప్రభు, పండుగ పొచ్చన్న, రమాకాంత్, వ్యాకాస నాయకులు కె ఆశన్న తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటము భూమి కోసము, భుక్తి కోసము, వెట్టి చాకరీ విముక్తి కోసము జరిగినటువంటి పోరాటము. ఆ పోరాటంలో హిందూ ప్రజలు, ముస్లిం ప్రజలు, ఇతర మతాస్తులు అందరూ కూడా మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఆనాటి నిజాం నవాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నిజాం నవాబు ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి దేశముఖులు, రాణా ప్రతాపరెడ్డి లాంటి జాగీర్దారులకు వ్యతిరేకంగా, దోపిడీదారులకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం. ఆ పోరాటంలో 4000 మంది అమరులు అయినటువంటి పోరాటము. ఆ పోరాటంలో ముఖ్య భూమిక పోషించింది కమ్యూనిస్టులు. కమ్యూనిస్టుల వారసత్వాన్ని ఈ రోజున బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు తప్పుతో పట్టించేసేసి కుల మతాల మధ్యన జరిగినటువంటి పోరాటంగా చిత్రీకరించి రాజకీయ లబ్ధి పొందేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ గమనించాలని చెప్పి కోరుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగించాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం. సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ వంటివి ప్రబలకుండా ప్రజలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ప్రతి శుక్రవారం అందరూ డ్రై డే పాటించాలని అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ సాధన అన్నారు. గ్రామానికి చెందిన 11 ఏళ్ల బాలిక డెంగ్యూ బారిన పడడంతో ఆమె గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె స్థానికులతో మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఆశా వర్కర్లు మీ ఇళ్లలో వాడే కుండీలలోని నీటిని గురించి వివరించారా అని వారిని అడిగి తెలుసుకున్నారు. ఇళ్లలోని పరిశుభ్రతను ఆమె స్వయంగా పరిశీలిస్తూ 2 రోజులకొకసారి నీటిని మార్చాలని, ఎక్కువ రోజులు నీటిని నిల్వ ఉంచకూడదని, కొబ్బరి బోండాలు, ప్లాస్టిక్ వంటి వస్తువులు ఇళ్ల పరిసరాలలో ఉంచకుండా చూడాలని వారిని సూచించారు.
గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామంలో ఉన్న మురికి కాలువలను పరిశుభ్రంగా ఉంచాలని, కాలువలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని అన్నారు. అనంతరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. సామ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. సామ్లో ఉన్న పిల్లల బరువు పెరగడానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారని అంగన్వాడీ టీచర్ను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా సామ్లో గుర్తించిన ఒక పాపను రిమ్స్లోని ఎన్ఆర్సీకి రెఫర్ చేశారు. గ్రామానికి 102 వాహనాలు నిలిచిపోయాయని ఆశా కార్యకర్త ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఏఎన్ఎం బదిలీపై వెళ్లడంతో గ్రామంలో ఫస్ట్ ఏఎన్ఎం, సెకండ్ ఏఎన్ఎంలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఏఎన్ఎంని నియమించాలని గ్రామస్తులు కోరారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట తామసి మండల వైద్యాధికారి డాక్టర్ శ్రావ్యవాణి, హెల్త్ సూపర్వైజర్లు సంపత్ కుమారి, తులసిరాం, ఎంఎన్హెచ్పి దివ్య, హెల్త్ అసిస్టెంట్ రమణ, పంచాయతీ కార్యదర్శి జ్యోతి, అంగన్వాడీ సుగుణ, ఆశా కార్యకర్త తదితరులు ఉన్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా మేము ఈరోజు ఇక్కడ పారిశుద్ధ్య పనులు ఎలా ఉన్నాయని చూడడానికి వచ్చాము. ఏదైతే నాలిళ్లలో మాత్రం ఏవైతే ఈ చెత్త అనేది అయితే బాగా జమ అయింది. శానిటేషన్ కొంచెం పూర్గానే కనిపిస్తుంది. మరి డ్రై డే యాక్టివిటీ మా స్టాఫ్ మరియు పంచాయత్ సెక్రటరీ స్టాఫ్ వాళ్ళందరూ కూడా రోజు ఫీవర్ సర్వే జరుగుతుంది హౌస్ టు హౌస్. అయినా కూడా ఇంకా దోమలు ఇంకా ఉన్నట్టుగా, డెంగ్యూ దోమలు ఇంకా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరియు డెంగ్యూ దోమలు అనేది మంచి నీళ్ళలోనే ఉంటాయి కాబట్టి మెయిన్గా కూలర్లు వాడకాలు, లేదంటే టైర్లు, లేదంటే చిన్న చిన్న మన కుండీలో చిప్పలు లాంటివి ఉంటాయి. వాటిలలో కొన్ని నీళ్లు నిల్వ ఉన్నా కూడా వేల కొద్ది దోమలు పుడతాయి. మరి అవన్నీ కూడా మనము అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ డెంగ్యూలో బారిన పడకుండా ఉండడానికి మేము అవగాహన కూడా చేస్తున్నాము. భవన నిర్మాణ కార్మిక హెల్పేర్ బోర్డు ద్వారా అమలు చేస్తున్న స్కీములను ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పాలనే ప్రతిపాదనను మానుకోవాలని ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు. బోర్డు అడ్వైజర్ కమిటీ నియమించి ప్రభుత్వమే బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు కార్మికులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ సెంట్రల్ గార్డెన్లో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నముల్ల కిరణ్, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటి నారాయణ మాట్లాడుతూ తెలంగాణ భవన నిర్మాణ, ఇతర నిర్మాణ కార్మికుల బోర్డు అమలు చేస్తున్న పథకాలను ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పాలని చూడడం సరికాదని, ఈ చర్యను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మిక సంఘాలన్నింటితో ఈరోజు సమావేశం నిర్వహిస్తా ఉన్నాం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు ఉన్నటువంటి వెల్ఫేర్ బోర్డుని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పాలని చెప్పేసి ఒక టెండర్ కాల్ఫర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఉన్నటువంటి వెల్ఫేర్ బోర్డు నిధులని ఈరోజు ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టబెట్టడానికి, దుర్వినియోగం చేయడానికి ప్రైవేట్ కంపెనీలని ఈరోజు వాటికి డబ్బులు ఇవ్వడం కోసం ఈ ప్రయత్నం చేస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 10 లక్షల మంది కార్మికులకు ఈరోజు వెల్ఫేర్ బోర్డు ద్వారా అనేక కానుకల రూపంలో కావచ్చు, లేదా సహజ మరణాలకు, లేదా ఇతర అన్నిటికి కూడా అందజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అటువంటి బోర్డు నీరు ప్రైవేటుకు అప్పచెప్పినప్పుడు కార్మికులకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా కేంద్ర కార్మిక చట్టం ఉంది, వలస కార్మిక చట్టం ఉంది. చట్టాలను ఈరోజు ప్రభుత్వం దాన్ని రద్దు చేస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం లేబర్ కోర్టులో తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి కనీస హక్కులను కూడా వీళ్ళు కోల్పోయేట్టు చేస్తూ ఉంది. కాబట్టి ఆ లేబర్ కోర్టులను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే సహజ మరణానికి గానీ, లేదా యాక్సిడెంటల్ డెత్ గానీ, వివాహ కానుకలు గానీ, పిల్లల స్కాలర్షిప్లు, ఇతరత్ర వచ్చే కానుకలన్నింటినీ కూడా రెట్టింపు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. 9 రోజుల పాటు భక్తుల పూజలందుకున్న గణనాథులు గంగమ్మ ఒడికి చేరాయి. తాంసీ మండల కేంద్రంతో పాటు మండలంలోని కప్పర్ల, పొన్నారి, బండల్ నాగపూర్, జామిడి తదితర గ్రామాల్లో వినాయక నిమజ్జనాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తాంసీ మండల కేంద్రంలో ప్రతిష్ఠించిన గణపయ్యల నిమజ్జన శోభాయాత్ర వైభవంగా సాగింది. రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలతో అలంకరించిన రథాలలో కూర్చోబెట్టి వినాయకుడిని పలు వీధుల గుండా ఊరేగించారు. డీజే పాటలు, నృత్యాలు, బ్యాండ్ చప్పుళ్లతో యువత నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెల్లవారుజాము వరకు నిమజ్జన వేడుకలు కొనసాగాయి.
ఆదిలాబాద్ పట్టణంలోని ద్వారకానగర్ పోతులూరి వీరబ్రహ్మం గారి ఆలయంలో విరాట్ విశ్వకర్మ ఆరాధన మహోత్సవాలు, యజ్ఞ మహోత్సవాలతో పాటు పంచలోహ విగ్రహావిష్కరణ కార్యక్రమాలను ఈ నెల 17న నిర్వహిస్తున్నట్టు విశ్వకర్మ సంఘం సభ్యులు తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు ఈ కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. రేపు ఉదయం 10 గంటలకు బ్రహ్మంగారి ఆలయంలో శాస్త్రోక్తంగా విరాట్ ఈశ్వరకర్మ పంచలోహ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. విశ్వకర్మ సోదరులు, ప్రజలు, పుర ప్రముఖులు పెద్ద ఎత్తున ఇందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అలాగే వచ్చిన వారి కోసం అన్నదానం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మరుసటి రోజు ఉదయం 18 నాడు ఉత్సవ విగ్రహంతో ఊరేగింపు చేపడుతున్నామన్నారు. ఆలయం నుండి ఊరేగింపు ప్రారంభమవుతుందన్నారు. ఈ మీడియా సమావేశంలో విశ్వకర్మ సంఘం సభ్యులు పాల్గొన్నారు. రేపు అనగా 17 సెప్టెంబరు 2024 రోజు మన ద్వారకా నగర్లోని శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మం గారి గుడిలో మన విరాట్ విశ్వకర్మ యొక్క ఆరాధన మహోత్సవాలు, యజ్ఞ మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజు రేపు 10 గంటలకు మన విశ్వకర్మ పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరుగుతుంది. ప్రపంచానికి మార్గనిర్దేశనం చేసిన మహమ్మద్ ప్రవక్త మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని మసీదు ఇమాం ముఫ్తీ జాకీర్ హుస్సేన్ పిలుపునిచ్చారు. మిలాద్ ఇన్నబీ మహమ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణంలోని జహూరా మసీదు వద్ద సోమవారం ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఫ్తీ జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జీవన విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమన్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో నిజాయితీగా మెలగాలని, పరమత సహనం పాటించాలని, శాంతి మార్గంలో జీవనం సాగించాలని ప్రవక్త సూచించారన్నారు. విద్వేషాలకు వెళ్లకుండా కలిసిమెలిసి ఉండాలన్నారు. అప్పుడే మత సామరస్యం ప్రజ్వరిల్లుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ పెద్దలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. आज अल्लाह के आखिरी नबी हजरत सय्यदुना मुहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम की यौम पैदाइश है, जिसको मिलादुन नबी कहते हैं। और नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम की विलादत का दिन ये बहुत खुशियों वाला दिन है। अल्लाह तबारक व तआला ने सारे मोमिनीन पर और सारे आलमों पर एहसान फरमाया कि अपने महबूब हजरत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम को रहमत बनाकर भेजा। आज हर आदमी को रहमत की ज़रूरत है, सुकून की ज़रूरत है। नबी आखिरुज़्ज़मा सल्लल्लाहु अलैहि वसल्लम इस दुनिया में अल्लाह की जानिब से रहमतुल लिल आलमीन बनकर तशरीफ लाए। నిమజ్జనోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్కు వచ్చే భక్తుల సౌకర్యార్థం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 17న అన్నదానం నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కమల్ కిషోర్ అగర్వాల్, గండ్ర సంతోష్ తెలిపారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. స్థానిక మార్వాడి ధర్మశాలలో ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడు కూడా గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా భక్తులకు మహా అన్నదానం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గత 10 ఏళ్లుగా ఈ కార్యక్రమం కొనసాగుతోందని వివరించారు. ఈ కార్యక్రమానికి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు హాజరై ప్రారంభిస్తారని వెల్లడించారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలివచ్చి అన్నప్రసాదం స్వీకరించాలని కోరారు. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని, ప్రజలు సైతం తమకు సహకరించి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం 4 గంటల వరకు ఈ అన్నదాన కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ, జిల్లా ఉన్నతాధికారులతో పాటు మన పార్లమెంట్ సభ్యులు గీడం నగేష్ గారు, పాయల్ శంకర్ గారు మరియు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పి కోరుతున్నాం. అలాగే ప్రజలు కూడా స్వచ్ఛందంగా, అంటే గ్రామాల నుంచి వస్తున్నటువంటి ప్రజలు ఎటువంటి అంటే వాళ్ళకి హోటల్స్ గాని ఏమీ ఉండవు కాబట్టి వాళ్ళ సౌకర్యార్థం ప్రతి సంవత్సరం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంటే సంవత్సరానికి పెరుగుతూనే ఉన్నది. సంఖ్య 5,000 నుంచి మొదలైంది 10,000 వరకు రీచ్ అవుతున్నది. ఈ కిరాణా మర్చెంట్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నది కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా, మన హిందూ సోదరులు ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించాలా. అసోసియేషన్ కి ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా వచ్చి అక్కడ సహాయ సహకారాల్లో కూడా పాల్గొనాలని చెప్పి మేము ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజలందరినీ కోరుతున్నాం. కొందరు చరిత్రను వక్రీకరించి రాజకీయంగా పబ్బం గడుపుకుంటున్నారని, కానీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నది ముమ్మాటికి కమ్యూనిస్టులేనని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు.
ఆదిలాబాద్ పట్టణంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో జరిగిన సాయుధ పోరాటానికి మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ దాజీ శంకర్ పోరాటం చేశారని గుర్తు చేశారు. దేశం మొత్తానికి 1947లో స్వాతంత్ర్యం వస్తే హైదరాబాద్ సంస్థానం మాత్రం నాడు నిజాం సర్కార్ ఆధీనంలో ఉండేదని అన్నారు. వామపక్షాల సాయుధ పోరాటం మూలంగానే ఇండియాలో విలీనమైందన్నారు. ఈ పోరాటంలో దాదాపు 4500 మంది కమ్యూనిస్టులు తమ జీవితాలను బలిదానం చేశారన్నారు. 3000 గ్రామాలను విముక్తి చేసి 10 లక్షల ఎకరాలను పేదలకు పంచారన్నారు. కానీ బీజేపీ ఇవాళ తెలంగాణ సాయుధ పోరాటంను హిందూ ముస్లిం పోరాటంగా చిత్రీకరిస్తోందని విమర్శించారు. ప్రజలు ఈ మోసపూరితమైన మాటలను నమ్మవద్దన్నారు. ప్రజలు కమ్యూనిస్టు పార్టీల త్యాగాలను దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఈ నెల 11 నుండి 17 వరకు కొనసాగే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కుంటాల రాములు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 11 నుంచి 17 వరకు జరుపుకుంటూ 21 నాడు హైదరాబాద్ రవీంద్రబాద్ లో పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అంటే ఏంది అనేది నేటి తరానికి తెలియజేయడానికి వారం రోజుల పాటు వారోత్సవాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ వారోత్సవాల ముఖ్యాంశం ఏంటంటే యువతకు ఆనాడు భారతదేశానికి 15 ఆగస్టు 1947లో దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మన హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం నవాబు పాలనలో వాళ్ళ చేతుల రాజ్యం ఉండేది. దేశముఖులు భూస్వాములు మరి వాళ్ళ నిజాం సర్కార్ కబంధ హస్తాలలో తెలంగాణ హైదరాబాద్ సంస్థాన్ని పరిపాలన చేసిండ్రు. ఆ పరిపాలనతో పాటు గుండాయుధం, రౌడీయుధం, అత్యాచారాలు, మానభంగాలు, పంటల్ని దోసుకుపోవడం, భూముల్ని ఆక్రమించుకోవడం, దౌర్జన్యాలు, దాడులు చేయడం వలన ఇక్కడ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈ దౌర్జన్యాలు ఆగడానికి 3000 గ్రామాలు బలైన హైదరాబాద్ సంస్థానంలో నల్గొండ జిల్లా, కరీంనగర్, మరి వరంగల్ ఈ ప్రాంతంలో ఆదిలాబాద్ కూడా కొంతవరకు ఇట్లా తెలంగాణ హైదరాబాద్ సంస్థానంలో 3000 గ్రామాల్ని నిజాం పాలనలో కబంధస్తాల్లో మరి ఉన్నప్పుడు వీటిని విడిపించుకొని వీళ్ళని ఒక స్వతంత్ర ప్రతిపత్తి కావాలని చెప్పేసి ఆనాడు సిపిఐ పార్టీ నాయకత్వం బద్ద మెల్లారెడ్డి, రావి నారాయణ రెడ్డి, మగ్దుం మొహిద్దీన్ గారు ముగ్గురు నాయకత్వాన రైతాంగ సాయుధ పోరాటానికి పిలిపివ్వడం జరిగింది. సాయుధ పోరాట వాసులు కమ్యూనిస్టులేనని ఆ ఆదర్శాలను కొనసాగిద్దామని సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు చిలక దేవిదాస్ అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా మండల సమితి ఆధ్వర్యంలో తాంసీ మండల కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయం వద్ద జెండాను ఆవిష్కరించారు. పోరాట యోధుల త్యాగాలను స్మరించుకుని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు రేన్ల రతన్, జింక సతీష్, అశోక్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు తెలంగాణ రైతాంగ సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్. హైదరాబాద్ లో విలీనం కావడానికి దాదాపు 4500 మంది కమ్యూనిస్టు వీరులు త్యాగం చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. అప్పుడు 1947లో సంవత్సరం వచ్చినా కూడా మన తెలంగాణకు హైదరాబాద్ని విలీనం చేయలేదు. అప్పుడు నిజాం రాజు నేను స్వతంత్రంగా పరిపాలిస్తా అన్నాడు కాబట్టి మనోళ్ళు అప్పుడు బద్ద మెల్లారెడ్డి, రావి నారాయణ రెడ్డి, మళ్ళా మగ్దుం మొహిద్దీన్ వీళ్ళ నాయకత్వంలో మన కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్ర మహాసభ ఆ నాయకత్వంలో సాయుధ పోరాటానికి పిలుపు ఇవ్వడం చేతనే ఆ నిజాం రాజు లొంగి మనకు ఆ విలీనానికి ఒప్పుకున్నాడు. కాబట్టి కమ్యూనిస్టుల పోరాటం వల్లనే ఈరోజు మనము ఇంత స్వేచ్ఛగా మనం ఇలా ఉన్నాము. ఒకవేళ అప్పుడు ఆ రోజు కమ్యూనిస్టులు దాదాపు 5000 మంది వీరమరణం పొందారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదిలాబాద్ పట్టణంలో సిపిఎం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. చరిత్రను వక్రీకరించే కుట్ర జరుగుతోందన్న వామపక్ష నాయకులు. బీజేపీ రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందంటూ విమర్శలు. గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా రేపు అన్నదాన కార్యక్రమాలు విజయవంతం చేయాలని కిరాణా మర్చెంట్ అసోసియేషన్ పిలుపు. ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి సహకరించాలని విజ్ఞప్తులు.
జిల్లా వ్యాప్తంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు, మహమ్మద్ ప్రవక్త మార్గాన్ని అనుసరించాలని పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.